అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో లింగాష్టకము మరియు లింగాష్టకం యొక్క పూర్తి అర్థము తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓం నమః శివాయ. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచితపాపవినాశనలింగం తప్రణమామి సదాశివలింగం దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తప్రణమామి సదాశివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తప్రణమామి సదాశివలింగం సురగురుసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగం పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఇప్పుడు లింగ రూపంలో కొలువైన బోలాశంకరుడికి అత్యంత ప్రియమైన లింగాష్టకం అర్థం తెలుసుకుందాం. బ్రహ్మమురారి సురార్చిత లింగం, బ్రహ్మ విష్ణు దేవతలతో పూజలు అందుకుంటున్న లింగమా, నిర్మల భాషిత శోభిత లింగం నిర్మలమైన మాటలతో అలంకరించిన లింగమా, జన్మజ దుఃఖ వినాశక లింగం జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగమా, తత్ప్రణమామి సదాశివలింగం సదాశివలింగమా నీకు నమస్కారం. దేవముని ప్రవరార్చితలింగం దేవమునులు మహారుషులు పూజించిన లింగం, కామదహం కరుణాకరలింగం మన్మధుడిని దహనం చేసిన అపారమైన కరుణను చూపే శివలింగం, రావణదర్ప వినాశకలింగం రావణుడి గర్వాన్ని నాశనం చేసిన శివలింగం, తప్రణమామి సదాశివలింగం సదాశివలింగమా నీకు నమస్కారం. సర్వసుగంధసులేపితలింగం మంచి గంధాలు లేపనాలుగా పూసిన లింగం, బుద్ధి వివర్ధన కారణలింగం మనుషుల బుద్ధి వికాసానికి కారణమైన శివలింగం, సిద్ధసురాసురవందితలింగం సిద్ధులు దేవతలు రాక్షసులు కీర్తించిన లింగం, తప్రణమామి సదాశివలింగం సదాశివలింగమా నీకు నమస్కారం. కనకమహామణిభూషితలింగం బంగారం మహామణులతో అలంకరించిన శివలింగం, ఫణిపతివేష్టిత శోభితలింగం నాగుపాముని అలంకరణగా చేసుకున్న లింగం, దక్షసుయజ్ఞ వినాశకలింగం దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివలింగం, తప్రణమామి సదాశివలింగం సదాశివలింగమా నీకు నమస్కారం. కుంకుమ చందనలేపితలింగం కుంకుమ గంధం పూసిన శివలింగం, పంకజహార సుశోభితలింగం కలువ దండలతో అలంకరించిన శివలింగం, సంచిత పాప వినాశకలింగం సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివలింగం, తప్రణమామి సదాశివలింగం సదాశివలింగమా నీకు నమస్కారం. దేవగణార్చిత సేవితలింగం దేవగణాలతో పూజలు అందుకుంటున్న శివలింగం, భావైర్భక్తిభిరేవ చ లింగం చక్కటి భావంతో కూడిన భక్తితో పూజలు అందుకుంటున్న శివలింగం, దినకర కోటి ప్రభాకరలింగం కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్యబింబం లాంటి శివలింగం,
ప్రణమామి సదాశివలింగం. సదాశివలింగమా నీకు నమస్కారం. అష్టదలో పరివేష్టితలింగం. 8 రకాల ఆకుల మీద నివాసం ఉండే శివలింగం. సర్వసముద్భవ కారణలింగం. అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివలింగం. అష్టదరిద్ర వినాశకలింగం. 8 రకాల దరిద్రాలను నాశనం చేసే శివలింగం. ప్రణమామి సదాశివలింగం. సదాశివలింగమా నీకు నమస్కారం. సురుగురు సురవర పూజితలింగం. దేవగురువు అంటే బృహస్పతి దేవతలతో పూజలు అందుకున్న శివలింగం. సురవన పుష్ప సదార్చితలింగం. నిత్యం పారిజాతాలతో పూజలు అందుకున్న శివలింగం. పరమపదం పరమాత్మకలింగం. ఓ శివలింగమా నీ సన్నిధి ఏ ఒక్క స్వర్గము. ప్రణమామి సదాశివలింగం. సదాశివలింగమా నీకు నమస్కారము. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చిత శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఎప్పుడైతే శివుడి సన్నిధిలో శివలింగాష్టకం చదువుతారో వారికి శివుడితో ఐక్యం అయ్యేందుకు మార్గం దొరుకుతుంది. శివుడు గంగాధరుడు, అభిషేక ప్రియుడు. శివుడి మూర్తి చిహ్నం లేనప్పుడు మట్టితో లింగాన్ని చేసుకొని అయినా పూజించవచ్చు. శివార్చనకు మంత్రాలు రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. శివనామం ఒక్కటి ఉంటే చాలు. ఓం నమ శివాయ అనే పంచాక్షరాలు పలుకుతూ ధ్యానించవచ్చు. పంచామృతాలు లేకపోయినా ఆవు పాలు నీళ్లతో అభిషేకం చేసినా చాలు. శివుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము.